హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. సమస్యలు అందరికీ వస్తాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిర్రుబుర్రులాడితే సమస్య పెరిగిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట కూడా వివాదం అవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడే సమస్య చిన్నదవుతుంది. మగాడు గొడవ పడినా మాట్లాడాలనే చూస్తాడు, బతిమాలాడతాడు. ఎందుకంటే ఆడవారికి బతిమాలించుకోవడం చాలా ఇష్టం. మగాడు కోపంతో ఉన్న బంధాన్ని కోల్పోవాలని చూడడు. అతడు గెలవడం కోసం కాదు, ఆమె చేతిలో ఓడిపోవడం కోసమే గొడవ పడతాడు. అలా ఇష్టం. భర్తను ఏదైనా అనే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తనుగా రాలేదు. నాకు ఇష్టం అంటేనే 10 మందిలో తాళి కడతాడు. ఇష్టం ఉంటేనే కదా. మరి ఇక సమస్య ఎక్కడిది? ఇక ఆడవారికి కూడా భర్త తర్వాతే ఎవరైనా. ఆఖరికి కడుపున పుట్టిన పిల్లలైనా సరే భర్తను ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోదు. అంత ప్రేమ భర్త అంటే. తల్లిదండ్రులైనా సరే ఎవరిని ఏమీ అననీయదు భర్తను. భార్యే భర్తకు సర్వస్వం, భార్యకు భర్తే సర్వస్వం. ఇక సమస్య ఎక్కడిది? ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ.